ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నందుకై మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. మీరు పంపిస్తున్న మెసేజ్లను బట్టి, అలాగే మీరు ఫోన్ చేస్తూ ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానంలోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ వాక్యం చదువుకుందాం. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరు వాక్యము శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల దేవా, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రములు. ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పీయులకు రాస్తూ ఈ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఏమంటున్నారంటే, ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమంట. అంటే యేసు ప్రభు మనస్సు ఎలాంటి మనస్సు? ఆయన మనస్సు ప్రేమించే మనస్సు, ఆయన మనస్సు దీవించే మనస్సు, ఆయన మనస్సు క్షమించే మనస్సు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనుషులు మన మనస్సులు ఎలా ఉంటాయంటే, మన మనస్సులు ప్రేమించలేవు, మన మనస్సులు క్షమించలేవు, మన మనస్సులు ఆదరించలేవు. కానీ యేసయ్య కలిగిన మనస్సు ఆయన ఎలాంటిదట? ప్రేమించే మనస్సు. చూడండి, ఆ 2వ అధ్యాయములో 5వ వచనం ఏముంది? క్రీస్తు యేసును కలిగి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయింది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడే, అయితే మానవునిగా భూమి మీద పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను తగ్గించుకున్నారు. అంటే ఎలాగా? అందరూ ఇంకేనంట విధేయత చూపాడట. దేవునికి మహిమ కలుగును గాక. తగ్గించుకున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎందులో తగ్గించుకోలేకపోతున్నాం? ఆకారమందు మనుష్యుడిగా పుట్టాడు, తను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకొని విధేయత చూపారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సంఘానికి, కుటుంబానికి విధేయత చూపుతున్నావా? ఈ మాటలు అపోస్తుడైన పౌలు తన 2వ ప్రయాణంలో ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని, అంటే ఇది మాసిదోనియా అనే దాంట్లో, ఆ దేశంలో ఒక పట్టణం ఫిలిప్పీ పట్టణం. ఈ సంఘం కూడా చాలా రిచ్. ఇందులో కూడా అనేక మంది వాళ్ళు మంచిగా ధనికులు. ఇలాంటి ఫిలిప్పీ సంఘం గురించి పౌలు గారు ఎందుకు క్రీస్తు యేసును కలిగి ఈ మనసు కలిగి ఉండమంటున్నాడు? ఈ సంఘంలోని లూదియా మొట్టమొదటిగా ఈ యొక్క సంఘములో ఆమె రక్షణ పొందగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభువు ఆయన ప్రేమ, ఆయన మనస్సు మనం ఉండాలని, యేసు ప్రభు కలిగిన మనస్సు ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్పగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఆయన జీవితాన్ని క్రీస్తు ఎలా రక్షించాడో దాన్ని బట్టి ఆయన ప్రేమను తెలుసుకున్నాడు. ఒకప్పుడు దోషకుడుగా, హింసకుడిగా, హానికరుడుగా ఉన్న ఈయన క్రైస్తవులు హింసించాలనుకుని కంకణం కట్టుకున్నాడు. ప్రధానుల దగ్గర, అధికారుల దగ్గర పత్రాలు తీసుకున్నాడు, లైసెన్స్ పొందుకున్నాడు క్రైస్తవులు చంపడానికి. అలాంటి దుర్మార్గంగా జీవించిన ఆయన మనస్సును దేవుడు పట్టుకొని ఆయనను ప్రభువు రక్షించుకొని ఆయన సువార్త కొరకు వాడుకున్నాడు కనుక, కనుకనే ఆ ప్రేమను ఎరిగిన పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆయన అంతకుముందు కత్తి పట్టుకున్నవాడు, కొడుతున్నా, ఉమ్మేస్తున్నా, రాళ్ళతో కొడుతున్నా, పౌలు కూడా ఇప్పుడు తగ్గించుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడుగా ఉన్నాడు. పౌలుగా మారిన తర్వాత ప్రభు మనస్సును ధరించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, వాక్యం వింటున్న మనం కూడా మన క్రియల ద్వారా చూపించాలి. ఏంటి ఆ మనస్సు? ఎందుకు ఆ మనస్సు అన్నారంటే, చూడండి, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు
మొదటి వచనం చదవండి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయున్నది. చూడండి, ఇక్కడ దేవుని సువార్త నిమిత్తం ఆయన సరసాలు ఉండవలసి ఉంది. అయితే సరసాలు ఉన్నప్పటికీ ఆయన సంఘం ఎడల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ విశ్వాసుల ఎడల, ఆ సంఘ బిడ్డల ఎడల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి వీళ్ళకి రాస్తూ, వీళ్ళకి నేర్పిస్తూ, వీళ్ళని ప్రేమిస్తూ హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమని ఉంటున్నాడు, ఇక్కడ ఎవరట, వారు పరిశుద్ధులు, తర్వాత అధ్యక్షులు, పరిచారకులు. ఈ ముగ్గురికి పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తములో కడగబడ్డ తర్వాత వారు పరిశుద్ధంగా మార్చబడ్డారు, పరిశుద్ధులయ్యారు, అనగా విశ్వాసులు. అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు. పరిచారకులు దేవుని సంఘములు పరిచర్య చేసే పరిచారకులు. వీళ్ళకి సంఘములు లేఖ రాస్తూ అంటున్నాడు, దేవునికి మహిమలు శుభాలు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ సంఘంలో కొన్ని బలాలు బలహీనతలు ఉన్నాయి. వాటి గురించి పౌలు వీరితో హెచ్చరిస్తున్నాడు, వీరిని సరి చేస్తున్నాడు, ప్రేమతో వారిని గద్దిస్తున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నారు. ఎలాగా చూడండి, వారి గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటిస్తున్నారు. చూడండి, ఈ సంఘంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని, ఐక్యత లోపించిందని, అంత మాత్రమే కాదు, కొంతమంది అతిశయపడుతున్నారు, కొంతమంది తను హెచ్చించుకుంటున్నారు, కొంతమంది ఇతరులను చిన్న చూపు చూస్తున్నారు. పౌలు ఇవన్నీ గమనించాడు. వీళ్ళని చూసి వీళ్ళలో అతిశయం పెరిగిపోయింది, కొందరు హెచ్చించుకుంటున్నారు, కొంతమంది ఇతరులను చిన్న చూపు చూస్తున్నారని. అందువల్ల పౌలు ఈ లేఖలు రాస్తూ ఏమంటున్నారంటే, మీలో కొంతమంది ఎలా ఉన్నారంటున్నాడు, అసూయ చేత, కొంతమంది కలహ బుద్ధి, కొంతమంది మంచి బుద్ధి. చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారు సంఘంలో? 3 రకాల ప్రజలు కనిపిస్తున్నారు. అసూయ పరులు, కలహాలు పెట్టేవాళ్ళు, కొంతమంది మంచిగా ఉన్నారు. ఇక ఎక్కడైనా ఇప్పుడు ఆ రోజు నుండి ఆదిమ సంఘాల నుంచి కూడా ప్రజల్లో, ఈరోజే కాదు ఇప్పుడు ప్రతి సంఘాల్లో ఇవి కనిపిస్తూనే ఉన్నారు. ఇటువంటి మనుషులు, 3 రకాల మనుషులు. మంచివాళ్ళు ఉన్నారు, అందరినీ ఒకే తాటి మీద కట్టుకోడు. అసూయ చేత ఉండేవాళ్ళు ఉన్నారు, కలహాలు పెట్టేవాడు, కొంతమంది అటు మాటలు ఇటు మాటలు అటు అందిస్తారు, చీటికి మాటికి ఇతరులకు గొడవలు పెడతారు. ఇవన్నీ చేస్తూ మనుషులను రకరకాలుగా ప్రలోభానికి గురి చేసుకుంటారు. అందువల్ల అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మీలో కొంతమంది అసూయ చేతను, కొంతమంది ఎలాగంటే కలహ బుద్ధి చేతను, కొంతమంది మంచి బుద్ధి చేతను దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని. చూడండి, ఈ అపోస్తల కార్యములు 16 అధ్యాయం 11 వచనం ఏమనుంది, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమేత్రాకను మర్నాడు నయాపోలికను అక్కడి ఫిలిప్పుకు వచ్చితివి. మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణము. ఏంటంటే ఆ ముఖ్య పట్టణం మాసిదోనియాలు. ఇన్ని ప్రాంతాలు అన్నిటిని కూడా పౌలు దేవుని చిత్త ప్రకారం, దేవుడు చూపించిన రీతిగా అన్ని ప్రదేశాలు దాటుకొని ఈ ఫిలిప్పి సంఘానికి వచ్చారు. ఇక్కడ సువార్త ప్రకటించినప్పుడు లూదియా తుయతైర పట్టణస్తురాలు ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఊదారంగు పొడి నమ్ముకుంటూ సముద్రపు ఒడ్డున సువార్త ప్రకటిస్తున్న పౌలు చెప్పుచున్న వాక్యమందు లక్ష్యముంచి ప్రభువుని అంగీకరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రభువుని అంగీకరించి తర్వాత దైవ సేవకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉంది లూదియా. కుటుంబ ఆస్తులందరూ రక్షణ పొందగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె కూడా ఈ సంఘంలో ఒక సభ్యురాలుగా ఉన్న ఈమె. అయితే ఈ సంఘములో చూడండి ఎలా ఉన్నారంటే, కొంతమంది ఈ బుద్ధి చేత ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఎందుకు వీరు మాట్లాడుతున్నారంటే 2వ అధ్యాయంలో కూడా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి చదువుదా. మీరు ఏక మనసు అగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారుగా ఉండి ఒక్క దాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. జాగ్రత్త వినండి, ఈ సంఘములో ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం లేదు వీళ్ళలో. అందుకనే పౌలు గారు వీరికి నేర్పించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పాఠము వారికి ఎందుకు చెప్తున్నారంటే, క్రీస్తు యేసును కలిగిన మనస్సు అంటే వీరిలో ఏక మనసు, ఏకాత్మ పనిచేయట్లా.
చూడండి, చాలా మంది జీవితాల్లో దేవునిలో ఏక మనసు లేక, కొంతమంది లోకానుసారమైన వాటిలో ఏక మనసు చూస్తారు. అననీయ సప్పీరాలు వారు ఏక మనసు చూపించారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అక్కడ ఎలా ఉన్నారు వీళ్ళు? వాళ్ళు పొలం అమ్మారు. ఆది అపోస్తలుల కాలంలో స్థిరచరాస్తులన్నీ కూడా వాళ్ళు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే వీరు కూడా వారి భూమి అమ్మారు. అవి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలి. అప్పుడు సమిష్టిగా భేదం లేకుండా అందరికీ పంచేవాడు ఆది అపోస్తలుగా. అప్పుడు భేదలు అంటూ లేకుండా అందరూ సమానంగా ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అమ్మిన దాంట్లో కొంత దాచుకున్నారు. దేవుడిని మోసగిస్తున్నారు. అక్కడ తెలియదులే, పేతురయ్య గారికి తెలియదు అనుకున్నారు. పేతురు అంటున్నారు అననీయ సప్పీరాలతో, మీ పొలం ఇంటికి అమ్మేరా? అంతేనయ్యా, మాకు వచ్చింది అంతే. అబద్ధం ఆడారు. ఇక్కడ అబద్ధమాటలో ఏక మనసు చూపిస్తున్నారు. ఇట్లాగే ఈ సంఘంలో, పిలుపు సంఘంలో కూడా వీరు దేవునిలో ఏక మనసు లేరు. ఏక మనసు లేకుండా కలహాలు ఆడుకుంటూ, గొడవలు ఆడుకుంటూ, చీటి మాటికి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. అందుకే పౌలు వీరిని హెచ్చరిక చేస్తున్నారు, మీరు ఏక మనసు కలిగి ఉండాలని. తర్వాత ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని మీద మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను ఏమీ చేయక వినమైన మనసు గలవారై ఒకరినొకరు తనకంటూ ఎదురు ఎంచుకొనొచ్చు. అదిగో ఏమంటున్నారంటే, కక్షలొద్దు. కక్ష చేత కొంతమంది కక్ష తీర్చుకుంటారు, కక్ష సాధిస్తారు. ఒక వ్యక్తి మీద పగబడితే కక్ష అదే సాధిస్తారు. ఎందుకంటే మరి ఆది కాండంలో మనం గమనించినట్లయితే యోసేపు అన్నదమ్ములు పగబట్టారు, మరింత పగబట్టారు. ఆ యొక్క సొంత అన్నదమ్ములే యోసేపు మీద పగబట్టారు. అంటే అది ఆ పగ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, ఆ కక్ష ఎంతవరకు తీసుకెళ్ళిందంటే వారి గోతిలో పడేసి చంపటానికి వరకు తీసుకెళ్ళారు. యేసు ప్రభు మీద పగబట్టారు. పగబట్టినోడు సిలువుకి అప్పగించి సిలువులో ఆయన చంపే వరకు పగ, కక్ష మనిషి జీవితంలో అలా ఉంటుంది. చూడండి, ఈరోజు ఈ పగలు, ఈ కక్షలు ఎక్కడ వరకు తీసుకెళ్తున్నాయంటే హంతకులుగా చేసేస్తాయి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇది విడిచిపెట్టాలి, ఇవి ఉండకూడదు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, కక్ష చేతనైన వృథాతిశయత్వం చేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారి ఒకరినొకరు తనకంటే యోగ్యుడిగా ఎంచు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు సొంత పనులు, సొంత ఆలోచనలు, కానీ ఎవరికి వాళ్ళే నేను బ్రతికితేనే చాలు అనుకున్నట్టు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా వీరిలో ఎలాంటి మనస్సు ఉందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంకా 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమనుంది? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని దేవునికి మహిమ కలుగును గాక. మూర్ఖులాగా మీరు ఉండకూడదు, నిందారహితులుగా ఉండాలి. మీరు ఎలాంటి నింద గాని, ఎలాంటి అపవిత్రత గాని ఉండకుండా మీరు ఎలా కనిపించాలంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి చెబుతూ ఇక్కడ పౌలు గారు అంటాడు, మీరు సంఘములో సనుగులు మానండి, సంశయం మానండి. ఎందుకంటే ఈ సలిగి గొరిగి ఇశ్రాయేలు ప్రజలు ఆకులు రానట్టు రాలిపోయారు. మోషే మీద, ప్రతిష్ఠితులైన అహరోను మీద వాడు సనిగారు. ఆ సనుగుట వల్ల మరి అరణ్యములో ఆకులు రానట్టు రాలిపోయారు. చూడండి, 4 రోజులు చేసిన ప్రయాణం 40 రోజులు పట్టింది. వారి అవిధేయత మోషే మీద ప్రతి దానికి సనుక్కోవటమే. అసలు ఒక్కసారైనా ఆలోచించారా? అని ఇంత భారముతో మనల్ని ఇంతగా నడిపించారు. 430 సంవత్సరాలు వాళ్ళ పితరుల నుండి కష్టపడుతున్నారు, బానిస బ్రతుకుతున్నారు ఐగుప్తులో. అయినా సరే అలాంటి స్థితిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన మొరను విన్నాడు దేవుడు. మన బాధను, మన కష్టాన్ని చూసి ఒక రక్షకుడిగా మోషేని పంపించాడని ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఆ మోషే వీరిని నడిపించడానికి ఎన్నో తిప్పలు పడి, బాధలు పడి, ఫరోతో వాదించి, ఫరోతో యుద్ధం చేసి, ఫరోతో రకరకాల మాట్లాడి వారిని బయటికి విడిపిస్తే వీరేమో ఎలా ఉన్నారు చూడండి. ఆయన చేత ఎన్నో మాటలు పడి, ఎన్నో రకాలు విని నా దేవుని బిడ్డలు పంపుతావా లేదని అంత ప్రయాసతో రకరకాల తెగులు పంపించి దేవుని దగ్గర పోరాడి మోషే చేస్తే మోషే మీద సనగటం మొదలుపెట్టారు. ఓ మోషే, మమ్మల్ని ఇక్కడ చావటానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా? ఇంకా తిండి కోసం మోషే మీద సరగటం, నీళ్లు లేకపోయినా సరగటం,
మరి తర్వాత ఆ భోజనం లేకపోయినా సనగడు. ఇలా రకరకాలుగా అసలు మోషేవారిని ఎలా సముద్రాన్ని పాయలుగా చేసి అందరికి నడిపిస్తే, ఇన్ని అద్భుతాలు చేస్తే వెంటనే మర్చిపోయారట. ఇంకా మళ్ళీ సనగటం మొదలుపెట్టారు. ప్రతిదానికి సనగటం, మాంసం లేకపోయినా సనగటం, ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా మోషే నోళ్ళు సైదప్పిపోయి మొక్కలే. చూడండి ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాల్లో కూడా దేవుని సేవకుల మీద సనగటం, ఏదైనా ఒక తప్పు గురించి దైవజనులు చెప్తే వాళ్ళ మీద సనగటం. ఆదివారం మందిరానికి మానేశారు, తప్పు అని చెప్పినా కూడా సనిగేవాడు ఉన్నారు. దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలని చెప్పినా కూడా సనుగులు గొనుగులు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ సనుగులు సంశయాలు మానాలి. ఈ ఫిలిప్పీ సంఘంలో ఈ సనుగులతో వీళ్ళు జీవిస్తున్నారు. మరి అదే 4వ అధ్యాయం 16 వచనంలో కూడా ఏముంది? దేవునికి మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ సనుగుల సమస్యలు మాని, ఇవన్నీ వీరి బలహీనతలు. అయితే వీరిలో ఉన్న బలాలేంటి అవి కూడా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఈ ఫిలిప్పీ సంఘంలో వారిలో ఉన్న బలహీనతలు, అసూయలు, కక్షలు, భేదాలు, అతిశయం, గర్వం ఇవన్నీ నేర్చుకున్నాయని తెలుసుకున్నాం. అయితే వీరిలో కొన్ని మంచివి ఉన్నాయి. ఏంటి అంటే అవి కూడా ఆ బలాలు ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం చదవండి. సువార్త నేను బోధింప ఆరంభించి మాసిదోనియాకు వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప చూడండి. హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉన్నారట? ఈ సంఘం మరి పౌలు గారు ఇంత ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో రెండిటిలో ముందంజు వీళ్ళే. అంటే ఒక బెస్ట్గా ఇవ్వటంలో మాత్రం ఎంతైనా దేవుని కొరకు ఇవ్వటానికి వెనకాడం. పౌలు సువార్త చేస్తూ ఆయా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు, దశలోనికి వెళ్తున్నప్పుడు, ఇలాంటప్పుడు కూడా ఆ పౌలు గారు ఆ యొక్క మీద అభిమానంతో, అలాగే వారు ఏదైనా కానీ ఎలాగైనా ఆ పేదలకు సహాయం చేయాల మనస్సుతో వీరందరూ ధనికులుగా ఉన్నారు. సరే, ఇవ్వటానికి వెనకాడని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఇంకా వారి దగ్గర ఈ డబ్బుతో ఆ దశలోని సంఘంలో ఉన్న బీదలైన వారికి, తర్వాత యెరూషలేము ఈ ప్రాంతానికి కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత డబ్బు సమకూర్చి, ఆ తర్వాత ఏం చేస్తారంటే కొంత వారి కొరకు కొన్ని వస్తువులు ఇవన్నీ కొని మరి పౌలుకి ఇవ్వమని ఎపఫ్రోదితు వల్ల పంపించారు. చూడండి ఆ 16 నుంచి చదవండి. నా అవసరతను తీర్చుటకు నేను ఈవిని అపేక్షించి కానీ రావాలని చెప్పుచున్నాను. కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. మనోహరమైన సువాసనలు, దేవునికి ప్రీతికరములను. పౌలు గారు అంటున్నారు, మీరు పంపించినవి మనోహరము, సువాసన ఇచ్చే దేవునికి యాగములైన ఇష్టమైనవి. అంటే నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని వాళ్ళని, విధవరాండలను, అనాథులను ఆదరించాలని యాకోబు పత్రిక 1:27 రాయబడిన రీతిగా నిజమైన భక్తి దిక్కులేని వాళ్ళని, అనాథులను, విధవరాండలను ఆదరించాలి. అయితే ఈ సంఘం నేర్చుకుని ఏంటంటే నిజంగా దిక్కులేని వాళ్ళ కొరకు, అనాథుల కొరకు, విధవరాండ్ల కొరకు పంపించడం మాత్రమే కాదు, దైవజనుడైన పౌలు గారి యొక్క అవసరతలు కూడా తీర్చేరట వీరు. ఆయనకి ఏ అవసరతలు ఉన్నాయో గుర్తెరిగి, ఆయన ఎలాంటి అవసరతలు ఉన్నాడో తెలుసుకొని మాటి మాటికి ఆయన అవసరతలు తీరుస్తూ వచ్చారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకోసాట ఫిలిప్పీ పత్రిక 3:20 అసలు మనకి ఇదే పరలోకం అన్నట్టు, ఇక ఇక్కడ మనకి అన్నట్టుగా జీవిస్తున్నారు. మాకు ఈ ఫిలిప్పీ ప్రాంతంలో మనకు బాగా ధనికులు ఉన్నారు, మాకు ఇంకా అంతా ఎంజాయ్గా చేస్తున్నాం, మాకేం తక్కువ లేదు అన్నట్టుకున్నారు. ఇక మాకు ఇక్కడే పరలోకం అన్నట్టుంటే చూడండి అక్కడ ఏమంటున్నాడా ఆ మాట, మన పౌరస్థితి వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఇక్కడ కాదు, ఇక ఈ పట్టణాన్ని చూస్తే, ఈ ప్రాంతాన్ని చూస్తే మాకు ఇదంతా ఎంత హాయిగా ఉంది అనుకుంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది అంటున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఇంత ప్రయాస, ఇంత ఆరాటం, ఇంత పోరాటం ఇవన్నీ ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, వాక్యం వింటున్న
ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను. ఈ భూమి మీద నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావా? అది కాదు. ఎందుకండి ఈ పాడు శరీరం ఒక్కరోజు చనిపోతే కనీసం 2 రోజులు కూడా మనుషులు ఉంచడానికి లేదు. అసలు కొంతమందిని చూస్తుంటే బయట వెంటనే ఆ రాత్రి చూసినప్పుడు ఉండవు, తెల్లారి పట్టుకొచ్చేలేకే శ్రద్ధాంజలి బ్యానర్స్ కడుతున్నారు. మళ్ళీ సాయంత్రం వచ్చేలేకే ఇంకా బ్యానర్ కూడా తీసేస్తున్నారు. చూడండి మనిషి జీవితం, ఉదయం చనిపోతే సాయంత్రం కల్లా తీసుకెళ్ళిపోతున్నారు. ఏమైపోతుంది ఈ శరీరం? మనం అనుకుంటాం నాది, అది నాది, ఇది నాది, ఆస్తి ఐశ్వర్యం నాయ అనుకుంటున్నా. ఇది అన్ని శూన్యమని గుర్తుపెట్టుకు, ఎన్ని వ్యర్థమే. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంఘం ధనికులే అయినా సరే వీళ్ళ జీవితాల్లో అతిశయంతో, కలహాలతో, గొడవలతో ఇలా జీవిస్తున్నప్పుడు పౌలు వారికి ఎంతో ప్రేమగా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సంఘంలో ఇవి ఇచ్చే మనసు అయిన ఉన్నాయి, కానీ స్థిరం లేదు కొంతమంది జీవితాలు, ఏక మనసు లేదు. ఫిలిప్పీ పత్రికలు 4వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదివితే పౌలు గారు ఆ సంఘంలో ఉన్న కొంతమంది స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రజలారా, నా ప్రియులారా, ఎలాగంట? ప్రభువునందు. అంటే వీళ్ళకి స్థిరం లేదు. అసలు కలహ బుద్ధి ఎన్నుంటి స్థిరత్వం ఏముంటది? తర్వాత ప్రభువునందు అది ఎలా ఉండాలంటే ఈ సంఘంలో కొంతమందికి ఏక మనసు లేదు. స్త్రీలుగా ఉన్నప్పుడు కొంతమంది జీవితాలు అంతే, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళని పొగుడుతూ నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులైనుడి. దేవుల్లో స్థిరంగా ఉండమంటున్నాడు. ఇంకా ప్రభువునందు ఏక మనస్సు గలవారైండుడని. ఎలా ఉండాలట? ప్రభువులో ఏక మనస్సు. యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారు పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగా. వీళ్ళని బ్రతిమలాడుతున్నారు పౌలు గారు. అమ్మా, దయచేసి క్రీస్తునందు మీరు ఎలా ఉండాలని స్థిరం కలిగి ఉండాలి. అంత మాత్రమే కదట, వీళ్ళు ఎలా ఉండాలట? ఏక మనస్సు గలవారై. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలోనే కానీ సంఘంలో కానీ ఏక మనస్తున్నావా? ఇక్కడ ఐక్యత లోపించింది. వీళ్ళ హెచ్చింపుల బయలుదేరాయి. నేనే గొప్ప అనుకుంటా. అందువల్ల పౌలు గారు వీళ్ళని హెచ్చరిక చేస్తూ మీరందరూ ఎలా ఉండాలంటే, నువ్వు ఒకవేళ ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఒకవేళ నువ్వే మందిరం అంతా కట్టించినా, ముఖ్యంగా నీలో దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థమే కదా. ఏక మనస్సు లేకుండా, ఐక్యత లేకుండా, దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి మొదటి కొరింథీ పత్రికలో 13-14 అధ్యాయంలో ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడని అంటాడు. భాషలతో మాట్లాడినా, కృపావరాలున్నా, ప్రవచనాలు చెప్పినా ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ఈరోజు సంఘంలో ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల ప్రేమ కలిగి ఉండాలి. 14వ అధ్యాయంలోకి వచ్చిన కంటాడు మొదటి వచనంలో, ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మరి నువ్వు సంఘంలో ఒక బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉన్నావా? కొంతమంది లేనిపోయిన నిందలేసేవాడు, అవమానాలు పరిచేవాడు, సంఘాల్లో గొడవలు పెట్టుకుని కొంతమంది సంఘాలు మారుతూ ఉండేవాడు. ఎందుకండి? ఈరోజు నువ్వు సంఘానికి కట్టుబడి ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని కొంతమంది ఎలా ఉంటారంటే, సంఘంలో ఆ వ్యక్తి నన్ను ఇలాగన్నారు, పాస్టర్ గారు గద్దించలేదు, లేకపోతే ఆమె నన్ను ఇలాగంది, పాస్టర్ గారు మౌనంగా అనుకుంటారు. కానీ అసలు ఒక దైవజనుడు దుఃఖపెట్టకూడదని వీళ్ళు మాట్లాడుకొని దైవజనుడు నేనేమనలేదు కదా. కొంతమంది అంటారు అది వాళ్ళు వస్తే నేను మందిరానికి రాను. కొంతమంది అంటారు ఆమె నన్ను దూషించిన పాస్టర్ గారు ఏం మాట్లాడలేదు, అందుకే నేను సంఘానికి మానేస్తాను. దానికైనా ప్రతి చిన్నదానికి ఇలాగా నువ్వు అలిగి సంఘానికి దూరం అయిపోతావా? ఒక సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తల్లి, సంఘం అంటే నీ కుటుంబం, అది గుర్తుపెట్టుకో. సంఘం నీ యొక్క ఫ్యామిలీ, దైవజనుడి ఆత్మీయ తండ్రి. నువ్వు పిల్లలు ఆయన గద్దించినా నేను కొన్నిసార్లు సరిచేయాలని నీకు మంచి చెప్తారు, దానికి లోబడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో ఉన్న బలహీనతలు కాదు మనలో ఉండాల్సింది, బలాలు ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక.
కాబట్టి క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఏకీభవించండి ప్రార్థనలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఈ ప్రార్థనలో నువ్వు స్వస్థపడవచ్చున్నావు. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ నీ చేయించుకో. అద్భుతంగా దేవుడు స్వస్థపరుస్తాడు. అది కూడా నువ్వు నమ్మకముతో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవజనులు ప్రార్థన చేస్తున్నా, నాకు నమ్మకం, నాకు విడుదల కలిగింది, స్వస్థత కలిగిన విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా దేవానికి స్తోత్రములు. అయ్యా, ఈ సమయంలో నీ పాదముల చెంత చేరి ఉన్నాం. ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరైతే విశ్వాసముతో వారి యొక్క బలహీనతను చేయించారు, ఇప్పుడే నీ దక్షిణాస్తం వేసి మీరు స్వస్థపరచండి. అది ఏ వ్యాధి అయినా యేసు నామములో విడుదల కలుగును గాక. దయ్యపు శక్తులను విడుదల కలుగును గాక. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, శుద్ర శక్తులు, ఏ వ్యాధి అయినా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు మాట సెలవిస్తే చాలయ్యా. నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ ఉమ్మిలో స్వస్థత ఉన్నది, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది, మీరు కార్చిన రక్తంలో స్వస్థత ఉంది కనుక ఇప్పుడే నీ బిడ్డలు మీరు దర్శించమని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థతను దయచేయండి. అయ్యా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. అలాగే మీరు విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే మీరు ఏ టైంలో మరి మీకు ఎప్పుడైనా సరే మీ గృహాలకు వచ్చి ప్రార్థించమన్నా నేను వచ్చి ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే మరి లంబాడిపేట చిట్టినగర్ దగ్గర మా మందిరానికి రావచ్చు. మీరు ఫోన్ చేస్తే మా అడ్రస్ మీకు చెప్తాం. తప్పకుండా రండి. మీరు మేము మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మీరు మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అంటే మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, మీరు అలాగే బెల్ బటన్ నొక్కండి. మీరు బెల్ బటన్ నొక్కితే మేము ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ మా వర్తమానాలని మీకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీరు ఆ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీరు మరి మీ ఏ ప్రార్థన అవసరతున్నా మాకు తెలియపరచగలరు. ఎందుకంటే మేము మా ప్రార్థన బృందం ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మనలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమలో మనం ముందుకు సాగాలి. ఒకవేళ దేవుడి కార్యక్రమానికి నిన్ను ప్రేరేపిస్తే నీ వంతుగా, ఎందుకంటే ఈ వర్తమానం అనేక మంది ప్రజలకు వెళ్ళాలంటే మరి మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. ఒకవేళ నా వంతుగా నేను కూడా ఈ యొక్క పనికి సహకరిస్తాను అనుకుంటే మీ సహాయ సహకారాలు మాకు అందించవచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ విరాళాలు కానీ, మీ కానుకలు కానీ, ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ కానీ మీరు దయచేసి చేయాలనుకుంటే మీరు చేసి దైవాశీర్వాదాలు పొందుతారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ విధంగా స్వార్థ అనేక మంది ప్రజలకు వెళుతుంది కనుక ఈ వర్తమానం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని కూడా మీరు ప్రార్థిస్తారని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కోసం, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మరొక వర్తమానంతో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.